బాలు పెళ్ళైన తర్వాత కూడా ఎప్పటిలాగానే తన రూమ్‌లో ఉంటాడు. అంటే పైన ఒక చిన్న కొట్టం లాంటిది ఒక రూమ్‌లో అయితే ఇచ్చుంటుంది వాళ్ళమ్మ. ఇక వాళ్ళ ఫ్రెండ్‌తో అసలు పెళ్ళే వద్దనుకుంటే, ఈ పెళ్లి చేసుకున్నానన్న బాధ కన్నా పోయి పోయి ఆ పూలగమ్మని పెళ్లి చేసుకున్నానన్న బాధే నాకు ఎక్కువగా ఉందిరా అని అయితే వాళ్ళ ఫ్రెండ్‌తో చెప్తూ ఉంటాడు. ఇక ఏ ముహూర్తాన అన్నానో కానీ, నిన్ను పెళ్లి చేసుకునేవాడు చస్తాడు అని ఆ దరిద్రుడు నేనే కావాల్సొచ్చింది అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. ఓ పక్క మీనా కూడా బాలు గురించి చెప్తూ అసలు ఆ అబ్బాయిని ఎలాంటి అమ్మాయైనా పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? ఇదంతా ఆపేయమని చెప్పమ్మా. నేను మానసికంగా సిద్ధపడలేనమ్మా అనైతే చెప్తూ ఉంటుంది. ఇక బాలు వాళ్ళ ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నప్పుడు సత్యం అయితే వచ్చి, "నువ్వింక ఈ రూమ్‌లో ఉండాల్సిన అవసరం లేదురా. నీకు, మీనాకి కింద గది ఏర్పాటు చేశాము. ఆ గదిలోనే మీరింక ఉండాలి" అనైతే చెప్పడంతో బాలుకి కోపమొస్తుంది. "నాన్న ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? పెళ్ళంటే చేసుకున్నాను నీ ఇష్ట ప్రకారం. కానీ ఇక నువ్వు ఆ అమ్మాయితో కలిసి ఉండాలి అంటే మాత్రం నా వల్ల కాదు నాన్న. నేను రాను కిందకి" అన్నట్టు తెగేసి చెప్పేస్తాడు. ఓ పక్క మీనాకి కూడా బాలు మీద మంచి ఇంప్రెషను లేదు. మీనా గురించి కూడా ఒక పెద్ద గయ్యాళి గంపలాగా బాలు ఫీల్ అవుతూ ఉంటాడు. మరి వీళ్ళిద్దరూ కలిసి జీవితం అనే ఆ ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తారో ఏంటో అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.